పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడే కొత్తగా వచ్చాడు కాబట్టి నేర్చుకుంటున్నాడు. తను ఇంకా నేర్చుకునే స్టేజ్‌లోనే ఉన్నాడు. తను కూటమిగా వెళ్తేనే తను అంటే ఇది అవ్వగలడు. మన కంప్లీట్‌గా ఆంధ్రాలో కుల వ్యవస్థ అనేది పోయేంత వరకు ఫ్యాన్స్ ఉన్నా, ఎవరున్నా అది కష్టం. ప్రెజెంట్ అయితే కూటమి పాలనే బెస్ట్. ఎందుకంటే జగన్ వచ్చేసి జస్ట్ వాళ్ళకి కావాల్సినయి పప్పు బెల్లాలకు పంచాడులే కానీ రోడ్లు డెవలప్మెంట్ అనేది లేదు తన దగ్గర. ఓన్లీ డెవలప్మెంట్ కావాలంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. రిమైనింగ్ వాళ్ళకి రోడ్స్ వేసి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే జనం అనేవాడు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఓన్గా సంపాదించుకొని రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అని గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఎన్ని రోజులని మనం కట్టిన ట్యాక్సెస్ వాళ్ళకి పంచుతుంటే వాళ్ళు కూర్చొని తినడానికి యూజ్ ఉంటుందిలే కానీ వాళ్ళు ఓన్గా వెళ్ళేసి సంపాదించుకొని వాళ్ళంతా వాళ్ళు కష్టపడే తత్వం జనంలో వెళ్ళిపోతుంది. మనం ఈ ఏదైనా పప్పు బెల్లల్లా పంచే స్కీమ్స్ అనేసి ఆపేసేయాలి. అలా అని మనము ప్రతిదీ మా స్కీమ్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మన ఓన్గా మనము వెళ్ళి సంపాదించుకుంటేనే ఆ రూపాయి వాల్యూ మనకు తెలుస్తుంది. ఎన్ని రోజులని గవర్నమెంట్ మనల్ని పోషిస్తుంది? మనం ఇప్పుడు 4-5 పిల్లల్ని అనేసి గవర్నమెంటే పోషించాలంటే ఎట్లా? మనం కష్టపడితేనే కదా మన పిల్లల్ని మనం వాళ్ళకి సంపాదించి ఇస్తేనే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. అంతేలేక గవర్నమెంట్ ఇస్తుంది మనం సంపాదిస్తున్నా అంటే అది కష్టం. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు కదా, 3 పిల్లలు పుడితే 30,000, 4 పుడితే 40,000. అంటే మనకి ఇప్పుడు జనరేషన్ ప్రకారం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత ఓల్డేజ్ పెరుగుతుంది కాబట్టి న్యూ జనరేషన్ని ప్రోత్సహించడం కోసం పర్లేదు, అది పెట్టచ్చు, ఆ స్కీమ్ వర్క్ పెట్టచ్చు. అంటే మనం ఆయన చెప్పినంత మాత్రాన మనం కనం కదా, అది మన ఒపీనియన్. సో ఆయన అన్నీ చెప్పినంటే అందరూ చేసేస్తే ఆయన డెవలప్మెంట్ చేసి ఆయన ఎన్నిసార్లు ఓడిపోకూడదు కదా, ఆయన కంటిన్యూస్గా గెలుస్తూ ఉండాలి. ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది ఏపీ కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ రాజధాని కానీ అంతా బాగుంది, ఓవరాల్గా బాగుంది. డెవలప్మెంట్ పక్కన పెట్టి రావణ్ అరెస్ట్ కానీ లేకపోతే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయడం కానీ ఇట్లాంటి వాటి అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ ఏదో అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళ మీద ఏదో దాడి జరుగుతుంది అన్ని ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఇచ్చే ఏదైనా కేవీఆర్ అనేవాడు ఉన్నాడు. కేవీఆర్ అనేవాడు వాడు న్యూట్రల్ కాదు, మొత్తం వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ వాడు. కాబట్టి వాడి థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది మనకి. వాడు ఒక పక్కా ఎజెండాతో ఒక గవర్నమెంట్ని కొంతమంది పర్సన్స్ని టార్గెట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ చేస్తాడు. ఈ రావణ్ అనేవాడు కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఎప్పుడైతే టీడీపీ ఉందో వైసీపీ గవర్నమెంట్ ఉందో టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకొని సపోర్ట్ చేయాలి. అంటే ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆపోజిషన్ వాళ్ళకి వర్క్ చేస్తున్నాడు ఇతను. సో ఏ యూట్యూబర్ అయినా కానీ దేవుళ్ళ జోలికి వాళ్ళ వ్యూస్ కోసం ఏదైనా చేసుకోనిలే కానీ దేవుళ్ళ జోలికి పర్సనల్గా ఎజెండాతో పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేయడం అనవసరం. ఎట్లా చూడొచ్చు సార్, దేవుళ్ళని టార్గెట్గా చేసి ఇట్లా ఫేమస్ కావడానికి అరెస్ట్ అయినా సరే ఫేమస్ అవుదామని చూస్తున్నారు. సంప్రదాయాలపైన ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. నేను యాజ్ ఏ ముస్లింగా చెప్తున్నాను, ప్రతి దేవుణ్ణి మనం గౌరవించాలి, ఎవరికి వాళ్ళకి మనం గౌరవించాలి. అంతేలే కానీ ఇప్పుడు వాళ్ళలో తప్పులు ఉన్నాయని చెప్పేసి మనం ఆ దేవుడిని కించపరచడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉంది సార్ డిప్యూటీ సీఎం? పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడే కొత్తగా వచ్చాడు కాబట్టి నేర్చుకుంటున్నాడు. తను ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాడు. సో ఆ స్టేజ్ నుంచి తను ఇంకా నేర్చుకుంటానే ఉంటాడు. ఇంకొకసారి కూడా తను ఇంకా నెక్స్ట్ టైం కూడా సీఎంగా పోటీ పడట్లేదు ఆయన. నెక్స్ట్ టైం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ అయిన తర్వాత నెక్స్ట్ టైం మేబీ వాళ్ళ మధ్యన ఏమైనా ఇంకొక టర్మ్ వస్తే ఆయన సీఎం అవుతాడు, ఖచ్చితంగా సీఎం అవుతాడు. రీసెంట్గా మాట్లాడడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు, నేను తెలంగాణకు వచ్చి సీఎం అవుతాడా అంటే దిక్కు లేదు అనేది ఏ పరంగా వచ్చిందంటారు? ఆయనకి అక్కడ యాక్చువల్గా ఆయనకి ఉంది, ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. బట్ కానీ అన్ని చోట్ల పోటీ చేసి గెలిచేంత ఓటింగ్ పర్సంటేజ్ లేదు. తను కూటమిగా వెళ్తేనే తను అంటే ఇది అవ్వగలడు, పాలిటిక్స్లో సక్సెస్ అవ్వగలడు. మన కంప్లీట్గా ఆంధ్రాలో కుల వ్యవస్థ అనేది పోయేంత వరకు ఫ్యాన్స్ ఉన్నా, ఎవరున్నా అది కష్టం. ఏదైనా కులం అనేది అక్కడ రెడ్డి, కాపు, కమ్మ డామినేషన్ ఉన్నంత వరకు తన ఓన్ ఫ్యాన్స్తో రావడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్సే ఉన్నారు కాపుల్లో, అటు వైసీపీ ఓటేస్తారు, ఆయన అంటే పిచ్చి కోసుకుంటారు. అలా అని మనం కాపులందరూ ఆయన ఫ్యాన్స్ మొత్తం ఓట్లేస్తారని చెప్పలేము. అందులో కూడా 80% అటు 70% ఆయనకు ఓట్లేసారు, 30% వైఎస్ఆర్సీపీకే, కాంగ్రెస్కే. ఎందుకంటే వీళ్ళకి దాదాపు కాపుల్లో ఒక ఇది ఉంది ఏంటంటే రంగాన్ని చంపేశారు టీడీపీ వాళ్ళు. అప్పుడు అది చంపారో లేదో తెలియదు మనకి, ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా అది తెలియదు. బట్ ఆయన అంటే రంగాన్ని చంపారు కాబట్టి కొంత అపోజిషన్ ఉంటుంది టీడీపీ మీద, కాపులు మొత్తం సపోర్ట్ చేయరు. ఈసారి ఏటో పవన్ కళ్యాణ్ కొంచెం వాళ్ళకి ఇదిగా ఉండబట్టి, అగ్రెషన్గా ఉండబట్టి అందరూ సపోర్ట్ చేశారు. నెక్స్ట్ టైం ఆ కాపుల్లో కూడా దాదాపు 80% వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, 20% వైసీపీకి సపోర్ట్ చేస్తారు.
సో వైఎస్ జగన్ 29లో వస్తారు 2.0 చూపిస్తారు అని అంటున్నారు. సో కష్టం బ్రో, ఏదైనా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తామని చెప్పాలి కానీ ఇది కంటిన్యూ చేస్తామని చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఏమన్నాడు, వచ్చినప్పుడు 2019లో నేను అమరావతినే రాజధాని కంటిన్యూ చేస్తా అన్నాడు. ఆ రాజధాని ఆపేశాడు. రాజధాని ఆపేసి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు పోయింది. తర్వాత 2024 ఎలక్షన్స్కి రాజధాని వైజాగ్ అన్నాడు. వైజాగ్ పోయింది. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపు మళ్ళీ వస్తే ఇంకొక ఏగన్ అంటాడు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. రీసెంట్గా కూడా మళ్ళీ చెప్పండి అదే స్టాండ్ మీద ఉంటున్నా, విజయవాడ వర్సెస్ అమరావతి అంటున్నారు. ఆయనకి అట్లా వెళ్తే మాత్రం వచ్చే 4 సీట్లు కూడా రావు. ఆయన మేబీ ఆయన అంతే. ఆయన సింగిల్గా వచ్చినా ఏది వచ్చినా కష్టం ఆయన నెక్స్ట్ టైం కూడా. 2029లో ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అవుతారని మీరు భావిస్తున్నారు ఫైనల్గా? నా ఒపీనియన్ అయితే తెలుగుదేశం గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక సర్టెన్ రాజధాని డెవలప్మెంట్ అవ్వాలంటే వాళ్ళు కంటిన్యూ అవుతేనే ఆ రాజధాని ఒక కొలిక్కి వస్తుంది. లేదు అంటే నెక్స్ట్ టైం జగన్ వచ్చాడంటే మాత్రం మళ్ళీ కొలాప్స్ చేయడం కామన్. ఆయన కొలాప్స్ చేసి ఆయన ఆస్తులు పెంచుకొని జనానికి పప్పు వెళ్ళాలి ఇవ్వడం కామన్. రోడ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేయడు. కంపెనీస్ వచ్చినా వాటిని కంటిన్యూ చేయడు. ఈ విషయంలో జగన్ గారు వైఖరి ఎట్లా చూడొచ్చు సార్? అమరావతి ఆల్రెడీ చట్టం తెచ్చిర్రు, అంతా అయింది, సరే అమరావతిని డెవలప్ చేద్దామని అనుకోవట్లేదు, మళ్ళీ విజయవాడ తనకి ఒక స్టాండ్ లేదు. బేసిక్గా తనకు ఒక స్టాండ్ లేదు. తను ఒక దాని మీద నెగిటివ్గా ఉన్నాడు అనుకుంటే దాన్ని నెగిటివ్గానే చూపిస్తాడు తప్ప దాని మీద ఫోకస్ చేసి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ని తీసుకోండి. ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు 2004లో వచ్చినప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ అనేది కంటిన్యూ చేసాడు. దాన్ని ఆపలేదు చంద్రబాబు కోసమని. అది ఆయనకి ఎట్లా అయిపోయిందంటే అది చంద్రబాబు సంబంధించింది, నా స్టేట్కి సంబంధించింది కాదు. చంద్రబాబు తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని ఆపాలి, దాన్ని కంటిన్యూ చేస్తే చంద్రబాబుకి మంచి పేరు వస్తుంది, నాకు రాదు అనే ఉద్దేశంలో ఉన్నాడు. దాన్ని తనకు ఓవర్కమ్ చేయగలిగితే తను సక్సెస్ అవుతాడు, లేదంటే సక్సెస్ అవ్వడు.